రొయ్యల సాగులో జింగాలాల లాభాలు రావాలి అంటే రొయ్యలను కంటికి రెప్పలా చూసుకోవాలి. రొయ్యలు బాటమ్ ఫీడర్స్ కాబట్టి అవి ఎప్పుడూ అడుగు భాగంలోనే ఉంటూ మనం వేసే మేతతో పాటు అక్కడ లభించే వేరే పదార్థాలను కూడా తింటాయి. చెరువు అడుగు భాగంలో రొయ్యలకు నష్టం కలిగించే విబ్రియో, ఫంగస్, ప్రోటోజోవా మరియు పారాసైట్స్ వంటి హానికరమైన జీవులు చేరుతాయి. అలాంటి ఫీడ్ వేస్టేజ్ మరియు రొయ్యల వ్యర్థాల వల్ల అక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, మీథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులు పెరిగిపోతాయి. ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం కీటోన్ వారి కియోలైట్. ఈ కియోలైట్ నీటి నాణ్యతను, pH స్థిరత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా చెరువులో పేరుకుపోయే హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా వంటి హానికరమైన విషవాయువులను గ్రహించి జలచరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది చెరువు అడుగు భాగాన్ని శుభ్రపరుస్తుంది, చెడు వాసనలను మరియు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే రాగి, సీసం, జింక్, కాడ్మియం వంటి హెవీ మెటల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది సహజమైన ఆల్గల్ బ్లూమ్ పెరుగుదలకు తోడ్పడుతుంది. గుర్తుంచుకోండి, సిగ్నల్ దగ్గర జనం ఆగాలంటే వేయాలి రెడ్ లైట్. చెరువులో రొయ్యలు ప్రశాంతంగా పెరగాలంటే వేయాలి కియోలైట్. దీనిని చెరువు తయారీ సమయంలో ఎకరానికి 40 నుంచి 50 కేజీలు మరియు పెంపకం సమయంలో ఎకరానికి 10 నుంచి 20 కేజీల చొప్పున నీటి ఉపరితలంపై సమానంగా చల్లాలి. కీటోన్ వారి కియోలైట్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఆక్వా సాగు టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.